స్వామికి నమస్కరించాలి. శోభనకాలే పునరాగమనాయచ, మళ్ళీ రా తండ్రి అని ప్రార్థించాలి. ఇది జీవిత తత్వం ఇమిడి ఉంది. చాలామంది జీవితంలో జరిగే అనేక సంఘటనల్ని ఇలా ఎందుకు జరిగిందని మదన పడుతూ ఉంటారు. జరగవలసింది జరుగుతుంది, వచ్చిన వారు వెళ్ళక తప్పదు అనే తత్వాన్ని కూడా గణపతి మనకు బోధిస్తున్నాడు. అంతకు మించిన ఆధ్యాత్మిక సత్యం ఇంకేముంటుంది చెప్పండి? అవును గురువు గారు. ముఖ్యంగా గణపతి ప్రార్థనలో అంటే ప్రార్థన నుంచి మొదలు పెడితే గణపతి పూజ చేసేప్పుడు పువ్వులతో ఎవరికైనా పూజ చేస్తాం. ఖచ్చితంగా పువ్వులు అనేవి అందుకే ఉద్దేశించబడ్డాయి. చాలా చక్కగా ప్రతి పటానికి ప్రతి విగ్రహానికి పూజ చేస్తూ ఉంటాం. అయితే స్వామివారికి మాత్రం గణాధిపతికి వీటన్నింటికీ భిన్నంగా అంటే పూలతో పూజ చేస్తూ, ముఖ్యంగా కొలంలో ఉండేటువంటి తామర పూలు కావచ్చు, ఇలాంటి పూలతోనే కాకుండా ఆకులతో పత్రిగా సంబోధిస్తాం దాన్ని. ఈ పత్రితో పూజ చేయడం దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం. ఎందుకంటే ఇవన్నీ చాలామందికి తెలిసిన విషయాలే, వీళ్ళు ఎందుకు ఇలా డిస్కస్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు చాలామంది. కానీ ఇప్పటి తరం పిల్లలకి, ఇప్పటి యూత్కి ముఖ్యంగా తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి గురువుగారు. అందు గురించనే మీలాంటి ఆధ్యాత్మికవేత్తల్ని వాళ్ళు తీసుకొచ్చి రెగ్యులర్గా మేము ఇలాంటి విషయాలన్నీ చెప్తూ ఉంటాం. పైగా ఇవాళ ఒక మహాక్రతువు జరుగుతున్నటువంటి అత్యద్భుతమైన సందర్భం. ఈ నేపథ్యంలో అసలు పత్రి పూజ వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి, విశిష్టత ఏమిటి? మనం ముందు ఇందాక అనుకున్నాం, గణేశ ఆరాధన ప్రాకృతిక సంబంధమైన వస్తువులతో మాత్రమే జరుగుతుంది. ప్రకృతిలో భాగంగానే గణేశ రూపం సిద్ధమైంది. అవునండి. పూజకు కూడా ఆ ప్రకృతిలోంచి వస్తువులు మాత్రమే తీసుకోవడం జరిగింది. పువ్వులు పూజకు పనికొస్తాయి, చక్కగా ఆరాధిస్తాం, అలంకరణ కూడా చాలా బాగుంటుంది. కానీ పత్రిని తీసుకోవడంలో విశిష్టమైన గుణం ఏమిటి, ఎందుకు అది అవసరం పడింది? ఇక ఏ సందర్భంలోనూ పత్రి వాడటం అనేది సామాన్యంగా ఉంటుందేమో కానీ విశేషంగా ఉండదు కదా. గణపతికి ఎందుకండి 21 రకాలు తీసుకొచ్చారు? అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్న చాలా విలువైన ప్రశ్న. ఎందుకంటే పూర్వకాలంలో మనుషుల యొక్క స్వభావానికి తగినట్టుగా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చెట్లతో పెనవేసుకున్న బంధం ఒకటి ఉందండి. అనేక రకాల చెట్లు చేమలు మన చుట్టూ ఉన్నాయి. వాటితో పాటు మనం పెరుగుతున్నాం. వాటి అవసరం కూడా మనిషికి చాలా ఉంది. మారేడు ఉంది, బిల్వం ఉంది, ఏమండి, మరి తులసి, ఇలా చూసుకుంటే రకరకాల జిల్లేడు, అనేక రకాల చెట్లున్నాయి, చుట్టూరా వృక్షాలున్నాయి. వాటన్నిటి యొక్క ఆకుల సారం శరీరానికి ఆరోగ్యపరమైనటువంటి అనేక లాభాలు కలిగిస్తుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పనికిరాని పత్రం అంటూ లేదు. అలాగే శాస్త్ర ప్రకారం పనికిరాని అక్షరం అంటూ లేదు. చాలా చక్కటి మాట. అక్షరాల సమూహమే మంత్రం అవుతుంది. అలాగే కొన్ని పత్రాల సమూహమే ఒక చక్కని ఆయుర్వేద మందు కూడా తయారవుతుంది. కాబట్టి ఆ పత్రాల విషయం తెలిసి ఉండాలి. ఏది తినవచ్చు, ఏది తినకూడదు, దేన్ని ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు, ఈ జ్ఞానం కావాలంటే దానికి ఒక మార్గం ఉండాలి కదండి. ఖచ్చితంగా. ఒకప్పుడు అందరికీ ఆ రకమైనటువంటి ఆలోచన ఉండేది. రకరకాల పత్రులన్నీ కూడా తీసుకొచ్చి రావటం, ఆ వృక్షాలను పెంచి పోషించటం, చక్కని వాతావరణంలో పెరగటం ఉండేది. మరి ఈవేళ ఆధునికమైన జీవితంలో చాలా మొక్కల పేర్లే మనకు తెలియవు. ఇటుక ఎలా తయారు చేస్తారు అంటే చెప్పలేని కొత్త తరం తయారవుతోంది. మరి ఇంటి గృహ నిర్మాణం గురించి ఇంకేం చెప్తామండి వాళ్ళకి? కాబట్టి తెలుసుకోవడం అనేది అవసరం. ఏ సందర్భాల్లోనైనా సరే మంచి విషయాలు గ్రహించాలి. వినాయక చవితి వచ్చేసరికి తెలుసున్న ప్రజ్ఞలు ఏమంటారు, బాబు 21 రకాల ఆకులు తండి పత్రిగా వాటిని భగవంతుని పూజించడానికి. అంటే ఏవో కొన్ని ఆకులు తెస్తున్నారు అందుబాటులో ఉన్నవి, కానీ 21 తెస్తున్నారా? అన్ని రకాలు ఉన్నాయా? తెలుసుకోవాలి. అలా తెచ్చిన తరంలో ఈ పత్ర విజ్ఞానం అనేది వాళ్ళకి బాగా ఉండేది. దేని ఉపయోగం ఏమిటి, ఏ చెట్టుని ఎందుకు వేయాలి, వాటి మధ్యలో మనం జీవిస్తే వచ్చే లాభం ఏమిటి, వాటిని స్వీకరిస్తే ఉండే గుణమేమిటి, అజీర్తికి, ఆకలి లేకపోవటానికి, దంత సమస్యలకి, ఏమండి, స్త్రీలకు సంబంధించిన అనేక రకాలైనటువంటి బాధలకి అన్నిటికీ కూడా ఈ ఆయుర్వేద విజ్ఞానం ఈ ఆకుల మీదే నూరి వాటితో ఔషధాలు తయారు చేసి అందించడం జరిగింది కదా. కాబట్టి ఆ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వీలుగా గణపతి వేరే ఏం కాదు నాయనా, ప్రకృతికి సంబంధించిన పరమాత్ముడని తెలియటానికి ఆకులతో పూజ అనేది ప్రారంభమైందండి.
ఆ రకంగా మన సాంప్రదాయంలో ఆకులకి అంతటి చక్కని ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తప్పకుండా గురువుగారు, ముఖ్యంగా గణపతికి పూజ చేసేప్పుడు అంటే ఈ పత్రిలో భాగంగా కొన్ని రకాలైనటువంటి